రేపు మధ్యాహ్నం 2:29 గాను ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన 3 రంగుల జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా, నేను నా తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరం కూడా రేపు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెబుతున్నాను. సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, మీకు అన్నగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాను. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది. 2009లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. యువ పార్లమెంటేరియన్గా ఎదుగుతూ పెద్దల ఆశీస్సులతో రాజకీయ పరిణితి సాధిస్తున్న సమయంలో వైఎస్ జగన్ జీవితంలో ఒక పెద్ద కుదుపు. Chopper, of course, has had absolutely no contact. And on reaching the spot, we came to know that unfortunately there were no survivors. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ జీర్ణించుకోలేకపోయింది. ఓదార్పు యాత్ర చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకుంటే మొదట ఓకే చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఆ తర్వాత మోకాలడ్డారు. దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను. కాంగ్రెస్ హైకమాండ్ అనుచిత ఆదేశాలను పక్కన పెట్టి ఓదార్పు యాత్రను కొనసాగించారు. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తమ మాట వినకుండా వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర కొనసాగించారనే దుగ్ధతో వైఎస్ఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు, కుతంత్రాలు అనేకం చేశారు. ప్రజాభిమానాన్ని పొందుతూ జనంలో ఎదుగుతున్న వైఎస్ జగన్ను అణిచివేయడానికి మరోవైపు చంద్రబాబు కూడా కాంగ్రెస్తో జతకట్టాడు. ఈ కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు 2010 నవంబర్ 29న వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేశారు. సారో ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఇంకేంటి చేయడా? తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. రేపు మధ్యాహ్నం 2:29 గాను ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన రేపు 3 రంగుల జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా, రేపు మధ్యాహ్నం 2:29 3 రంగుల జెండాను రేపు ఆవిష్కరణ చేస్తాము అని చెబుతున్నారు. కడప లోక్సభ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. వైఎస్ జగన్ ఎదుగుదలను జీర్ణించుకోలేని నాటి అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు మరింత పదును పెట్టారు. జైలు నిర్బంధానికి కారణమయ్యారు. 2013 సెప్టెంబర్ 24న అంటే 16 నెలల కారాగార వాసం తర్వాత జగన్ విడుదలయ్యారు. 485 రోజుల నిరీక్షణ ఫలించిన క్షణం ఇది.
అందుకే ఊహకందని అనుభూతి. ఇటు వైసీపీ శ్రేణులు అటు వైఎస్ అభిమానులు పండగ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను